నువ్వు? ఎందుకు ఇలా నన్ను కట్టేశావు? ఎక్కడున్నాను నేను? ఏ రేయ్, నువ్వా? ఎక్కడున్నావురా మనం? నా చేతులు ఎవరు కట్టేశారు? ముందు కట్లిప్పు. అలా చూస్తున్నావేంట్రా? కిడ్నాప్ చేసిన వాడు ఎవడన్నా కట్లుపుతాడా? నువ్వు నన్ను కిడ్నాప్ చేసావా? జోక్ బాగుందిరా. సర్లే, ముందు కట్లిప్పు. జిమ్కి వెళ్ళాలి, టైం అవుతుంది. హలో, చెప్పాను కదా కిడ్నాప్ చేశానని. జిమ్కి వెళ్తుందంట. జిమ్కి అసలు కిడ్నాప్ చేసిన వాడిని ఏం అడగాలి? ఏం అడగాలి? నాతో కలిసి ఎన్ని సినిమాలు చూసావు? ఆ మాత్రం కూడా తెలీదా? డిమాండ్లు నీ డిమాండ్లు ఏంటి అని అడగాలి. సరే చెప్పు. ఏంటి అవే మీ డిమాండ్లు. అది ఇప్పుడు దారిలోకి వచ్చావు. అదేంటి కవిత? నాకు వినే మూడు లేదు. ఇదిగో, నీకు కవిత వినిపించే మూడు నాకు లేదు, కానీ ఇది నీ మీద నేను పెట్టిన బిల్లు ఖర్చు. చీ, నువ్వు చీప్ గాడి అని తెలుసు గాని మరీ ఇంత ఊర చీప్ అనుకోలేదు. అమ్మాయి మీద పెట్టిన ఖర్చు కూడా లెక్క వేస్తావా? అవును, వేస్తానంటే వేశాను. నేను లెక్కల్లో పూరని చెప్పి క్యాల్కులేటర్ కొనుమరి లెక్క కట్టాను. ఆ క్యాల్కులేటర్ బిల్ కూడా ఇందులో ఉంది. సీను, ఏంటి? ఆకలేస్తుంది సీను. నువ్వేమో చాంతాడంత బిల్లు రాసావు. అది వినాలన్నా ఎనర్జీ కావాలి కదా. కావాలి. ఇదిగో, నువ్వు తిన్నాక మళ్ళీ నిద్రపోతానంటే కుదరదు. నా డిమాండ్లు అన్నీ వినాలి. నీ మీద ఒట్టు. ఆకలేస్తుంది, ముందు అన్నం పెట్టు. సర్లే, చేస్తానుండు. అన్నం తెస్తే సరిపోతుందా? తినొద్దా? తినమనేగా తెచ్చా, తిను. ఒరే పిచ్చి నా కొడక, చేతులు కట్టేస్తే ఎలా రా తినేది? అమ్మా, ఇప్పుడు నీ చేతులు కట్లు ఇప్పేస్తే నన్ను కొట్టి నువ్వు పారిపోదామనా? ఆ పప్పులేం ఉడకో. సరే, ఓ పని చేద్దాం. నేను పడతాను, నువ్వు తినిపించు. ఏంట్రా, ఇదే ఛాన్స్ అనుకుంటున్నావు కదా? ఇదిగో, నువ్వే ఆప్షన్ ఇచ్చావు, మళ్ళీ నువ్వే తిరగేసి పడుతున్నావు. నేను ఒప్పుకోను. తిరకాసి లేదు, నక్లీసి లేదు. ముందు ఆకలి అవుతుంది, తినిపించు. సరే. ఏంటలా చూస్తున్నావు? ఇలా మా అమ్మ తప్ప నాకెవరూ తినిపిలేదు తెలుసా? నేను కూడా ఝాన్సీకి తప్ప ఇంకెవరికి తినిపించలేదు. ఝాన్సీ ఎవరు? ఆగాగు, మీ అమ్మ కదా? మా ఇంట్లో కుక్క పిల్ల. వాట్? కుక్క పిల్ల? నేను తినిపిస్తే కానీ తినేది కాదు. అవునా? ఎందుకలా? దాని ఫుడ్ ఎక్కడ ఉంటుందో నాకు తప్ప ఇంకెవరికి తెలియదులే. నువ్వు నవ్వుతుంటే ఎంత అందంగా ఉంటావు తెలుసా? అవునా? అందుకని ఎలా కట్టి పడేసావు? మరేం చేయమంటావు? నువ్వు అలా దూరం వెళ్ళిపోతుంటే చూస్తూ కూర్చోమంటావా? నేను చూడకుండా నీతో మాట్లాడకుండా నేను ఉండలేను. నువ్వేదేనా అనుకో. నేను మాత్రం ఉండగలను అనుకుంటున్నాను. ఏంటి? నేను మాత్రం నిన్ను వదిలి ఉండగలనా అంటున్నాను. మరెందుకే 1 వీక్ నుంచి రెస్పాండ్ అవ్వట్లేదు? నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? మన విషయం మా ఇంట్లో తెలిసిపోయింది. తెలిసిపోయిందా? ఎలా? నేను ఎప్పుడైనా బీచ్లో నీకు టాప్ చిరిగిపోయిందని షర్ట్ ఏమైనా ఇచ్చానా? ఆ షర్ట్ మీ బాబు చూసుంటాడా? చా, హైదరాబాద్లో బీచ్ ఎక్కడ ఉంది? పోనీ మీ ఇంట్లో నీతో ఫోటో దిగుతూ అందులో నేను కళ్ళప్పగించి చూస్తున్నట్టు పడిందా? అది నీ బాబు చూసాడా? అయినా మీ ఇల్లు ఎక్కడ ఉందో నాకు తెలియదే. పోనీ మనం ఎగ్జిబిషన్లో ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఒకరి చేతిలో ఒకరు పట్టుకుని ఉంటే ఎవడో దాన్ని ఫోటో తీసి మీ బాబుకు చూపించాడా? అయినా మనం తిరిగిన ప్లేసుల్లో పార్కులు, ఐస్ క్రీమ్ పార్కులు, సినిమా హాల్లు ఉన్నాయి, కానీ ఎగ్జిబిషన్ లేవే. మరి ఎలా తెలిసిందే? నేనే చెప్పా. నువ్వే చెప్పావా? మరి తెలిసిపోయింది అన్నావు కదే. అవును, నేను చెప్తే మా ఇంట్లో తెలిసిపోయింది. ఇప్పుడంత ఓవర్ యాక్షన్ ఎందుకు? ఇప్పుడు నా ఓవర్ యాక్షన్ ఇంపార్టెంట్ కాదు, అప్పుడు నీ బాబు ఏం యాక్షన్ తీసుకుంటారు అన్నది ఇంపార్టెంట్. వదిలేమన్నాడు. నీ బాబు వదిలేమన్నాడు అని చెప్పి నేను వదిలేస్తున్నావా? నాకు చిన్నప్పటి నుంచి మా డాడీ ఏది చెప్తే అది రివర్స్ చేయడం అలవాటు. అలాగైతే నువ్వు వదలకూడదుగా. కానీ అదే రోజు రాత్రి ఫేస్బుక్లో నేను కొటేషన్ చూశాను. కొటేషనా? ఏంటిది? దూరం దగ్గరయ్యే కొద్దీ దగ్గర దూరం అవుతుందట. అర్థం కాలా? అది అర్థం చేసుకుందామనే నేను దూరం పెట్టాను. అర్థం బద్దలు ఎక్కడ మాట్లాడతావేంటి? అంటే
నన్ను అర్థం చేసుకుంది. అర్థంగా నరుకుతా ఈ సీరియల్ డైలాగ్ కొట్టావంటే. సరే, ఈ 10 రోజులు నీకేం అర్థమైంది? 10 రోజుల్లో ఏం అర్థం కాదని అర్థమైంది. మరి ఎన్ని రోజులు కావాలి? 30, 29, 28? నీకు నిజం చెప్పనా? అంటే ఇప్పుడు దాకా నాకు అబద్ధం చెప్పావా? చెప్పే, ఇదా నిజం కాదు, ఇది వేరే నిజం. ఏంటా వేరే నిజం? అసలు నేను 11 రోజులే దూరం పెడదాం అనుకున్నా, కానీ లాస్ట్ రోజు వచ్చి అంతా చెడగొట్టావు. ఆగాగు, ఈ 11 రోజుల స్కీమ్ ఏంటి? నువ్వు ఎప్పుడైనా పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించావా? కొట్టించాను. ప్రతిసారి 99 రూపాయలు పెట్రోల్ కొట్టిస్తాను. అయితే ఆ, ఇప్పుడు అర్థమైందా నేను 11 రోజులు ఎందుకు సెలెక్ట్ చేశాను? అయినా దానికి రీజన్ ఉంది. అలాంటిదే ఇది కూడా. సో నేను చెప్పేది ఏంటంటే, దేనికైనా ఒక రీజన్ ఉంటుంది. అదే ఏంటని? ఉంటుందని చెప్పాను, కానీ నాకు తెలుసని చెప్పానా? వసే, నీకు దండం పెడతానే. నీ తిరుగుతేటలు తట్టుకునే ఓపిక నాకు లేదు. నిన్ను వదిలించుకున్న తిరుగుతేటలు అస్సలు లేవు. అసలు నన్ను ఇప్పుడు ఏం చేయమంటావే? ఒకటి చెప్పు, నన్ను కిడ్నాప్ చేసి ఏం చేద్దాం అనుకున్నావు? అదేం ప్రశ్న? వదిలేద్దాం అనుకున్నా. వదిలేయక ముందు నువ్వు నన్ను వదిలేస్తున్నామని చెప్పి నీకోసం ఖర్చు పెట్టిన డబ్బులు మీ బాబుకు ఫోన్ చేసి ముక్కు పిండి వసూలు చేద్దాం అనుకున్నా. ఎంత? చెప్పాను కదా, 72,000. అయితే ఫోన్ చేసి అడుగు. ఇప్పుడే చేయనా? కానీ నువ్వు అడగాల్సింది 72,000 కాదు, 72 లక్షలు. 72 లక్షలా? చావురుకో. నేను నీకోసం 72 లక్షలు ఖర్చు పెట్టమేంటి? మా నాన్న ఆస్తిలో నా వాటగా 5 లక్షలు ఉండదు. అరే మొద్దు, ఏ అమ్మాయినైనా కిడ్నాప్ చేసి ఫాదర్ కి ఫోన్ చేసి 72,000 అడిగితే నమ్ముతాడా? అందుకే 1,000 తీసి లక్షలు పెట్టమని చెప్పా. థింక్ బిగ్, థింక్ ప్రొఫెషనల్. యు ఆర్ రైట్. ఇప్పుడే ఫోన్ చేస్తా. హలో, నేను కిందకి దిగను, నువ్వే పైకి రా. హలో, ఎక్స్క్యూజ్ మీ. నేను బిల్లు కట్టేశానయ్యా, నాకు టిప్ ఇవ్వడం అలవాట్లేదయ్యా. సార్, నేను స్విగ్గీ డెలివరీ బాయ్ కాదు సార్, మరి కిడ్నాపర్ని. ఓ సారీ బాబు, నేను ఇప్పుడు ఎవరిని కిడ్నాప్ చేద్దాం అనుకోవట్లేదు. సార్, నేను చెప్పేది పూర్తిగా వినరా? నేను మీ అమ్మాయిని కిడ్నాప్ చేశా. ఎంత కావాలి? ఎంత కావాలండి సార్? ఫస్ట్ మీరు టెన్షన్ పడాలి, భయపడాలి, వదిలేమని ప్రాధేయపడాలి. అప్పుడు కదా మేము ఈ అమౌంట్ చెప్పాల్సింది. మోసుకుని అమౌంట్ చెప్పు. 72 లక్షలు. రౌండ్ ఫిగర్ 1,00,00,000 ఇస్తా. నా కూతుర్ని చంపేయి, శవంతో సెల్ఫీ దిగు, నాకు వాట్సాప్ చేయి. ఏమైంది? ఏమన్నారు మా డాడీ? మీ నాన్నగారి పేరు తనిఖీల భర్నా? కాదు. కోట శ్రీనివాసరావా? కాదు. పోనీ రావు రమేషా? ఒరేయ్ మెంటల్, ముందు మా డాడీ ఏమన్నాడో కరెక్ట్గా చెప్పిచావు. 1,00,00,000 రూపాయలు ఇస్తానని చంపేమన్నాడు. మరి చంపే. ఏంటి? 1,00,00,000 రూపాయలు. నీ లైఫ్ అంతా కష్టపడినా నువ్వు అంత సంపాదించలే. ఒక్క ట్రిగ్గర్ నొక్కి నీ సొంతం చేసుకో. మెంటల్, ఇది నిజం తప్పకి అనుకున్నావా? ఎఫెక్ట్ కోసం తెచ్చుకున్నానే. నువ్వు అన్నట్టు నేను నెలకు 40,000 సంపాదించట్లేదు, కానీ ఒకేసారి 1,00,00,000 రూపాయలు వస్తాయని చెప్పి లవ్ చేసిన అమ్మాయిని చంపేసిన కిరాతకుని కాదు. చూడు బేబీ, నేను నిన్ను వదిలేసాను, ఇంటికి మాత్రం వెళ్ళదు. ఎందుకంటే మీ నాన్న నిన్ను చంపడం నన్ను కాబట్టి ఇంకెవరైనా అపాయింట్ చేస్తారు. కావాలంటే నువ్వు దగ్గర లేదని హాస్టల్లో జాను, ఫీజు నేను కడతా. నీకు ఎప్పుడైనా నన్ను చూడాలనిపించింది అనుకో, ఇప్పుడు నేను చేశాను కదా, అలాగే నన్ను కిడ్నాప్ చేయి, నేను కోఆపరేట్ చేస్తా. అర్థమైందా? ముందు నీ ఫోన్ ఇలా ఇవ్వు. ఎందుకు ఇవ్వు చెప్తాను. ఏంట్రా ఇది? మా డాడీ నెంబర్లో లాస్ట్ 3 డిజిట్స్ 333 అని చెప్తే 222 అని డైల్ చేసావు. 333? ఇది మీ డాడీ నెంబర్ కాదా? అంటే ఇది రాంగ్ నంబరా? ఈ రాంగ్ నంబర్, రాంగ్ నంబర్. ఇది రాంగ్ నంబర్ అయినప్పుడు అది రైట్ నంబరే కదా? అంటే ఒక కూతుర్ని ఒక తండ్రి హత్య చేయబోతున్నాడు, మర్డర్ జరగబోతుంది.
దీన్ని ఎలాగైనా మనం ఆపాలి. రే, ఆ పిల్ల గొంతు మీద కత్తి పెట్టిన మరుక్షణం నీ పొట్టలో ఉన్న కత్తి కసా కసా కసామని పొడిచి. ఆపు. ఏమైంది సార్?